సాయిరామ్. ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వజ్ఞాం సాధ్యే అగజాననవద్మార్గం గజాననమాన్యస్మణైకదంతం భక్తానాం ఏకదంతం భాస్మహే. ఓం అఖిలాండకోటి బ్రహ్మాండాయక ప్రతిబాంధవ అనాథరక్షక పాయిమాం పాయిమాం. సాయిరామ్. ఇవ్వడం కర్మయోగం అంటే జ్ఞానకర్మ సన్యాసి యోగం, దీన్ని జ్ఞానయోగం అంటారు. అయితే ఇది మనం రోజు ఒక్క శ్లోకం చెప్పున ఈ జ్ఞానయోగంలో భగవంతుడు ఏడు చెప్తున్నాడు అన్నది మనం ఒక్కొక్కటి నేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నాం. నిన్నటి వరకు 21 శ్లోకాలు నేర్చుకున్నాం. ఈవేళ 22వ శ్లోకం జ్ఞానయోగంలో ఆయన ఏం చెప్పాడు అన్నది మనం చెప్తూ మనం చాలా తక్కువ టైంలో దీన్ని కంప్లీట్ చేసుకుందాం. ఎందుకంటే మళ్ళీ వెనక్కి వెళ్ళడం ముందుకు రావడం మనకెందుకు, అందు గురించి ఓన్లీ శ్లోకము దాని తాలూకా మీనింగ్ భగవంతుడు ఏం చెప్పాడు అన్నది మనం చెప్పుకుంటే చాలు. యదృచ్ఛాళావసంతుష్టో, చూడండి అక్కడ ఏటన్నాడో జాగ్రత్తగా మీరు చూసుకోవాలి. యదృచ్ఛాళావసంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః, ద్వంద్వాతీతో విమత్సరః సమం సిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిభజ్యతే. అది సమ సిద్ధావసిద్ధౌ చ, సిద్ధ అసిద్ధ ఔచ కృత్వా అపి న నిభజ్యతే, న నిభజ్యతే. ఆడు నిభజ్యతే అంటే బంధింపబడడు. ఎవరు? కర్మయోగంలో ఉన్నవాళ్ళు. వాళ్ళు ఎందుకు బంధింపబడడు ఏంటి అని ఇందులో చెప్తున్నాడు. యదృచ్ఛాలావ సంతుష్టో అన్నాడు. యదృచ్ఛాలావ సంతుష్టో అయితే దీన్ని ఏంటి? కర్మలు. మీకు ఈ కర్మ ఏదైతే మీరు చేస్తున్నారో అది లాస్ట్ జన్మలో వచ్చిన కర్మల ప్రకారం మీరు ఈ జన్మలో చేస్తూ ఉన్నారు. అది ప్రతిసారి చెప్తున్నాం. మీరు ఏదైతే ఇప్పుడు అనుభవిస్తున్నారో ఈ అనుభవించినంతను లాస్ట్ జన్మలో తెచ్చుకున్నదే. లాస్ట్ జన్మలో ఏదైతే తెచ్చుకున్నారో అదే ఈ జన్మలో అది కంటిన్యూ అవుతుంది. అది లాభం అవని నష్టం అవని. అంటే మీరు ఒక ధనవంతుడు కడుపులో పుట్టిన, ఒక పండితుడి కడుపులో పుట్టారో, లేకపోతే ఒక వ్యవసాయస్తుడి కడుపులో పుట్టారో, లేక ఒక వ్యాపారస్తుడికి పుట్టాడో, ఇదంతా పూర్వజన్మ సుకృతంతో వస్తున్నవి. ఆ తర్వాత ఈ జన్మలో నువ్వు ఏంటి చేసావు అంటే ఈ జన్మ దాని తాలూకా కర్మ తాలూకా ఫలితం ఈ జన్మలో మీకు దొరుకుతుంది. అది లాభం అవని నష్టం అవని, మీరు చిన్నవని పెద్దవని, ఏదవని, దట్ విల్ బి కంటిన్యూ ఇన్ దిస్ జన్మ ఓన్లీ. దిస్ విల్ బి ఫార్వర్డెడ్ ఫ్రమ్ లాస్ట్ జన్మ. అది లాస్ట్ జన్మలో ఏదైతే తెచ్చుకున్నారో ఈ జన్మలో అది కంటిన్యూ అవుతుంది. అదే ఇక్కడ ఉంటున్నాను. యదృచ్ఛాలావ సంతుష్టో అంటే మీకు ఈసారి యదృచ్ఛాలావ అనుకోకుండా దొరికిన వస్తువులు. మీరు మామూలుగానే ఉన్నారు, ఒక చక్కగానే ఒక నార్మల్ స్థితిలో ఉన్నారు. అప్రయత్నంగా మీరు ఏది ప్రయత్నించలేదు. టక్కన మీకు ఏదో ఒక వస్తువు కానీ, ఒక లాటరీ కానీ, లేకపోతే ఏదైనా, లేకపోతే ఎవరో ఏదో ఒకటి ఇచ్చేసి వెళ్ళారు, లేకపోతే ఎప్పుడో ఒక ప్లేస్ని తీసుకున్నారు. ఆ ప్లేస్ ఏమో దానికి చాలా పెద్ద లక్షల్లో వచ్చేసింది లాభం. ఇది ఏంటి? ఎందుకు ఇలా వచ్చింది?
అంటే ఇది అనుకోకుండా వచ్చింది. ఎందుకు ఇలాగ వచ్చింది అంటే అది లాస్ట్ జన్మ తాలూకా సుకృతం అనమాట. లాస్ట్ జన్మలో ఏదైతే మీరు మంచి చేసుకున్నారో దాని తాలూకా ఫలితం ఈ జన్మలో అనుకోకుండా ఇస్తుంటాడు భగవంతుడు. అది మీకు ఈ జన్మలో మీరు చక్కగా అనుభవిస్తుంటారు. దాని గురించి యదృచ్ఛో లాభ సంతుష్టో, అది ఎప్పుడైతే లాభం మీకు చెందిందో సంతుష్ట, నువ్వు సంతృప్తిగా ఉండాలి. ఎంత ఉన్నా, మీరు ఎంత కర్మ చేసినా, అది లాభదాయకంగా ఎంత వచ్చినా, ఏం చేసినా ఇట్ విల్ బి సాటిస్ఫైడ్. కానీ సాటిస్ఫై అవ్వకుండా నువ్వు ఉండొచ్చో అది నీకు అది వర్తించదు. దట్ ఈజ్ నాట్ గుడ్. ఆ తర్వాత యదృచ్ఛో లాభ సంతుష్టో ద్వంద్వాతితో విమత్సర అన్నాడు. సంతుష్టో ద్వంద్వ విమత్సర అంటే ద్వంద్వాతీత. ఈ విమత్సర అన్నాడు. ద్వంద్వములకు అంటే ఈ ద్వంద్వాలకి అతీతం అవుట. అంటే ఈ రాగద్వేషములు, హర్షశోకములు వీటిల్నే ద్వంద్వ అంటారు. అంటే ఏదైతే దొరికిందో దాన్ని ఊరిగా సంతోషపడకూడదు. దానితో నువ్వు రాగద్వేషాలని కూడా నువ్వు పెంచుకోకూడదు. ఈ రెండు సమానంగా ఉండాలి. ఈ ద్వంద్వ వికారములు అంటే ఈ వికారములు అది సమానంగా ఉన్నట్లు నువ్వు చూసుకోవాలి. నువ్వు ఎప్పుడైతే ఇది ఏర్పడ్డాదో దీనికి నువ్వు ఊరికను హర్షాన్ని సంతోషంగా ఉండిపోవద్దు, విచారించవద్దు. ఈ రెండు సమానంగా ఉన్నాడు. ఏంటది? ద్వంద్వాతీత విమత్సర. విమత్సర అంటే ఇతరుల యొక్క గుణములు ఉన్నవి ఎవరైతే నీకు ఇక్కడ చూడండి, విమత్సర నువ్వు విమర్శించకూడదు. దేనికి విమర్శించకూడదు? ఇతరులు ఏదైతే లాభం పొందుతున్నారో అది వాడి తాలూకా జన్మానుసారం. లాస్ట్ జన్మలో అతను ఏం తెచ్చుకున్నాడో అది ఈ జన్మలో నీకు అది వస్తుంది. కానీ వాడి వచ్చింది కదా అని నువ్వు ఊరిక నువ్వు అంటే అసూయ పడకూడదు. అసూయపడి నువ్వు చేసింది ఏంటి? నువ్వెందుకు అసూయపడాలి? అది పూర్వజన్మతో వాడికి వచ్చింది, దాన్ని చూసి నువ్వు అసూయపడకూడదు అనేసి ఇక్కడ చెబుతాడు. విమత్సర ద్వంద్వాదిదో అంటే నీకు ఏదవని, సిద్ధమని అసిద్ధమని. ఇక్కడ సమ అంటే సమానంగా, సిద్ధ అసిద్ధ అంటే ఏంటంటున్నాడు? సిద్ధ అంటే యజ్ఞము, దానము, తపస్సు ఇవన్నీ ఎవరైతే చేస్తారో దాన్ని ఏదైతే నువ్వు దానం చేసావో, ఏదైతే నువ్వు యజ్ఞం చేసావో వీటిని సిద్ధ అంటారు. అయితే అసిద్ధ, సిద్ధ అంటే నీకు ఏదైతే కర్మలు చేసావో ఆ కర్మల తాలూకా ఫలితాన్ని సిద్ధ అంటాడు. ఏదైతే కర్మలు చేసావో ఆ కర్మల తాలూకా ఫలితం నీకు అందలేదనుకో దాన్ని అసిద్ధ అంటారు. అవి సిద్ధించడం, ఇది అసిద్ధడం. అయితే నువ్వు కర్మ చేసావు కానీ దానికి తగిన ఫలితం రాలేదు. నువ్వు కర్మ చేసావు కానీ నువ్వు ఫలితాన్ని ఆశించకుండా ఎక్కువగానే దొరికింది. దానికి నువ్వు ఎక్కువగా సంతోషపడకూడదు, దీనికి ఊరిగా కృంగిపోకూడదు అన్న అర్థం అన్నమాట. సిద్ధ అశుద్ధ. ఆ తర్వాత కృత్వాపిన నిబధ్యతే. కృత్వాపి వీటికి నువ్వు ఇలా చలించిపోకుండా సమానంగా నువ్వు ఉంటూ కర్మలను చేస్తూ ఉండు. ఆ కర్మలను చేస్తూ ఉంటే ఆ కర్మలకి నువ్వు ఎప్పుడైతే లాభం పొందేవో దానితో నువ్వు బంధించబడకూడదు. ఎప్పుడైతే నువ్వు ఈ సమానం అని నువ్వు ఎప్పుడైతే నువ్వు భావిస్తావో అప్పుడు నువ్వు కర్మలతో నువ్వు బంధించబడ. నువ్వే అది అదే కానీ నువ్వు లేదనుకో, నువ్వు అసూయతో చెందేవనుకో
లేక నువ్వు ఇంకో విధంగా చేసావనుకో, నువ్వు ఇంకా కర్మబంధంలో నుంచి నువ్వు ఇంకా బయటికి రావు. అవి ఇంకా ఈ కర్మబంధాలు నీకు అంటుకునే ఉంటాయి. అంటుకుంటూ దాన్ని నీకు ఈ జన్మ అయిపోయినా అవి ఇంకా నీకు విడిచిపెట్టవు. ఎందుకు? అది నువ్వు చేసిందే. నువ్వు ఎలా చేసావు? నువ్వు అసూయతో నువ్వు పడుతున్నావు. ఒకరికి చక్కగా ఉన్నదని అసూయ పడుతున్నావు. రాగద్వేషాలను పెంచుకుంటూ దాన్నేమో అభివృద్ధి చేసుకుంటున్నావు. అభివృద్ధి చేసుకున్నప్పుడు ఏంటవుతుంది? నీలో పాపతాలూకా కార్యక్రమాలు ఎక్కువ అవుతూ నీకు అధోగతిలోకి తీస్తూ ఉంటుంది. అది తీసినప్పుడు ఏంటవుతుంది? ఇది నువ్వు మంచి కార్యములు చేయక ఈ కర్మాలతో నువ్వు బంధించబడి నువ్వు అలాగే ఉంటావు. ఆ కర్మల వల్ల నువ్వు ఈ జీవితం నీకు కొన్నాలే. ఆ తర్వాత ఈ దేహం విడిచిపెట్టక తప్పదు. ఈ దేహం విడిచిపెట్టిన వెంటనే ఈ కర్మలు నీకు తోడై వస్తాయి. తోడై వచ్చిన తర్వాత అక్కడ డిసిషన్ తీసుకుంటుంది. వీడికి మానవ జన్మ ఇద్దామా, లేకపోతే వీడు చేసిన కర్మలు ఏంటి, ఈ కర్మ ప్రకారం నీకు జన్మ దొరుకుతుంది. నువ్వు జంతువు రూపం దొరుకుతుందా, మనిషి రూపం దొరుకుతుందా, ఇది అకార్డింగ్ యువర్ విల్లింగ్. అందుగురించి నువ్వు ఏది చేసినా ద్వేషించబడకుండాను, కర్మలతో నువ్వు బంధించబడకుండాను అన్నీ సమానంగా నువ్వు చూసినట్టయితే నువ్వు ఎప్పుడూ కర్మబంధానికి నువ్వు బంధించబడవు. నీకు ఉపకారమే అవుతుంది, నీకు అపకారం ఏర్పడదు. నీకు మంచి అంటే ఈ కర్మబంధాల నుంచి నువ్వు పైకి వచ్చేస్తావు. ఇంకా నీకు రొటేషన్తో నీకు మళ్ళీ జన్మెత్తి మళ్ళీ కర్మలు అనుభవించడం, ఆ కర్మలతో మరికొద్ది కర్మలు చేయడం, ఇవన్నీ నీకేం ఉండవు అనమాట. అది ఈ శ్లోకంలో చెప్తుంది. ఏంటంటున్నాడు? యదృచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాదితో విమత్సర సమం సిద్ధావసిద్ధౌ చ కృత్వాపిన నిబధ్యతే. నువ్వు కర్మలకు బంధింపబడవు అనేసి ఇక్కడ చక్కగా చెప్తున్నాడు. ఈ శ్లోకాన్ని మీరు మరొకసారి చెప్పుకుంటూ దాన్ని విడదీస్తూ ఆ అర్థాన్ని మీరు మైండ్లో పెట్టుకొని దాన్ని చక్కగా ఆచరించండి. ఏదైతే భగవంతుడు చెప్పాడో ఆ చెప్పిన విషయాలను చక్కగా వింటూ మనం ఆచరించడానికి మనం ప్రయత్నిద్దాం. సాయిరామ్.